ఏంటి? మళ్ళీ తాగొచ్చా. అన్నిటినీ ప్యాక్ చేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఇక నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను. మర్యాదగా వదులు. వదలమంటున్నాను కదా. మళ్ళీ ఆ బండోడి దగ్గరికి వెళ్తావా? నీతో ఉండటం కంటే వాడితో ఉండటమే బెటర్. వదలమంటున్నాను. నేను వాడి కాళ్ళు విరిచేస్తాను. ఎప్పుడు చూసినా మత్తులో తాగి పడి ఉంటావు. నీతో ఎవరుంటారు? వెళ్ళొద్దు, ఆగు. నా చెయ్యి వదలు. వద్దు, వెళ్ళొద్దు. నేనెవరిని ఇంత అర్థించింది లేదు. దయచేసి వెళ్ళొద్దు. కనీసం చిన్న ఉద్యోగం కూడా చేయటం లేదు. నిజంగా మంచి ఉద్యోగం వెతుక్కుంటాను. నేను ఆయనతో మాట్లాడతాను. వివరంగా చెప్తే ఆయన మన పరిస్థితిని అర్థం చేసుకుంటారు. ఆయన నీకు మావయ్య. చిన్నప్పటి నుంచి నేను ఎత్తుకుని పెంచారు. ఆయన వదిలేసి ఎలా వస్తావు నువ్వు? పసి పిల్లలు తల్లి చుట్టూ తిరిగినట్టే నువ్వు ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంటావు. ఏయ్, నేను చెప్పేది దయచేసి విను. ఏంటి? నేను చెప్పాను కదా నువ్వు పని చెయ్యలేవని. వెంటనే డిజాంగ్ ఎక్కడున్నాడో కనిపెట్టు. ఎయిర్పోర్ట్కి పదండి. వెళ్ళొద్దు, నా మాట విను. నా మాట విను, వెళ్ళొద్దు. నేను మంచి ఉద్యోగం వెతుక్కుంటాను, వెళ్ళొద్దు. లైసెన్స్ ఉందా? చెప్పరా, లైసెన్స్ ఎక్కడా? నా చోటుగా వచ్చి నువ్వు పట్టు పదార్థాలు అమ్ముతావా? నిన్ను వదలండ్రా. మా బాస్ ని ఢీ కొడుతున్నావా? పర్వాలేదు, వదిలేయండి. రేయ్ పోరా. బాస్ డిసాంగ్ పైన ఉన్నారు. డిసాంగ్ ఎక్కడ? అదిగో అక్కడున్నారు. బస్ అతను వచ్చేసారు. హాయ్. హలో, మీరందరూ బయలుదేరండి. నేను ఈ చోటుకు వచ్చి 6 నెలలు అవుతుంది తెలుసా? ఇక్కడికి రావడానికి దారి ఇప్పుడే తెలిసిందా? ఇదిగో మొదలు పెట్టు. బాస్ నిన్ను కలవాలట. ఓ, సింగింగ్లు డ్రగ్స్ అమ్మకూడదు, కానీ నువ్వు దానికి ఒప్పుకునే కదా మొదలుపెట్టావు. కానీ నీ చోట్లో డ్రగ్స్ దొరుకుతున్నాయి కదా. బాస్, చాలా చోట్ల ఉన్నాయి. చాలామంది కస్టమర్స్ వస్తున్నారు. అందరినీ నేనే చూసుకోలేకపోతున్నాను. అందుకే మనుషులు పెట్టి చూసుకుంటున్నాను. అందులో ఒకడు అనవసరంగా మత్త పదార్థాలు అమ్ముతున్నాడు. దానికి నేనేం చేయగలను? అంటే నువ్వేమీ చేయలేవా? టీమ్, వాడికి శిక్ష విధించు. బాస్, నాకు ఒక అవకాశం ఇవ్వండి. మొత్తం అన్నిటిని మార్చి చూపిస్తాను. ఇక నుంచి అలా జరగదు. బాస్, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఒకే ఒక అవకాశం, ప్లీజ్ బాస్. బాస్, నువ్వు అతనికి సపోర్ట్ చేయొద్దు. డ్రగ్స్ వల్లే కదా మీ నాన్న మా నాన్న చనిపోయారు. పని కానివ్వు. చెయ్యి టేబుల్ మీద పెట్టు. టేబుల్ మీద పెట్టమంటున్నాను కదా. 20 సంవత్సరాలుగా తెలుసు. పెట్రా. సరే, నేను ప్రాణాలతో వదిలేస్తాను, కానీ నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పోలీసులతో చెప్పి వీడి చోటుని రైడ్ చేయమని చెప్పండి.
లీవ్ పూర్తి చేసుకుని ఇప్పుడే వచ్చావు, కొంచెం జాగ్రత్తగా ఉండు. నన్ను నేను చూసుకోగలను. లైట్స్ ఆన్ చేసి మ్యూజిక్ ఆఫ్ చేయండి. అందరూ ఐడి కార్డ్స్ తీయండి. వెళ్ళి అలా నిలబడండి. అందరూ ఐడి కార్డ్స్ తీయండి. నీ ఐడి చూపించు. అక్కడికి వెళ్ళి నిలబడు. మీ ఐడి తీ. చెవులు వినిపించట్లేదా? మీ ఐడి ప్రూఫ్ తీయండి. ఏ? ఓ, ఏం చేస్తున్నావు? చూస్తావా ఏంటి? అది ఉమ్మే ఉమ్మే. కాలేజ్ చేద్దాం. ఏయ్, ఏయ్, ఏంటిది ఇలా చూడు. హలో, అయ్యో. త్వరగా అంబులెన్స్ కి ఇన్ఫార్మ్ చేయండి. త్వరగా. ఎంత రక్తం పోతుందో. హలో. డిజాంగ్, త్వరగా. ఇకపై అంతా నేనే చూసుకుంటాను. థ్యాంక్స్ బాస్. You're always hiding in the dark. Face only half in the light. What are you so afraid of? What are you so afraid of? You're always safe behind that mask. అసలు చట్టరీత్యా టెక్నికల్ అనాలిసిస్ ఆఫ్ ది ఫినాన్షియల్ మార్కెట్ అనేది చాలా అయోమయంగా ఉంటుంది. ఏ చార్ట్కి ఏ మార్కెటింగ్ అనేది అర్థం చేసుకుంటేనే మనం సరైన నిర్ణయం తీసుకోగలం. అందుకు ఎక్కువ అనుభవం ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ఇట్. మాకోసం ఇంత దూరం వచ్చి మీ అభిప్రాయం తెలిపినందుకు థ్యాంక్ యూ మేడం. Makes you feel uncomfortable, థ్యాంక్ యూ మేడం. and we wouldn't want. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, మీరు మిస్ చాల్సే కదా? అవును. చియర్స్. చియర్స్. Oh, my wayward one. Where are you? ఆగండి, కాల్చి పరేస్తాం. మర్యాదగా ఆగండి. Where are you going? Where are you now? Feels like I'm hiding in the dark. Been so long since I've seen the light. Sometimes I lay awake at night ఏయ్, 3 million. and wonder అంత పెద్ద అమౌంటా? I do this to myself. Oh, my wayward one. బాగా చదువుకోవాలి. Where are you going? బాయ్. నిన్న రాత్రి 12 గంటలకి షెడ్వైడ్ బాండ్లో ఉన్న ఒక పాడుబడ్డ ఇండస్ట్రియల్ బిల్డింగ్కి ఆర్కిటెక్ట్స్ బ్యూరో నుంచి రైడ్కి వెళ్ళాం. 76 కిలోల ఎరాయిన్ దొరికింది. Keep
స్మైల్ ప్లీజ్. బద్రింది బద్రింది. A whisper from your screaming heart. హాయ్ హలో థ్యాంక్ యూ. ఈయన నా హస్బెండ్ మిస్టర్ యూ. నెక్స్ట్ సింహం కంటి మీద పొట్టు పెట్టండి, అది మీకు అదృష్టాన్ని ఇస్తుంది. కమాన్ కమాన్, అందరూ రండి. 5, 4, 3, 2, 1. షింటిన్ హోల్డింగ్స్ ఈరోజు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. అది కూడా 63% ప్రీమియంలో ట్రేడ్ అయింది. టెలిటెక్స్ చూస్తే ప్రజల మనసులో ఈ స్టాక్ కి ఎంత డిమాండ్ ఉందో మీకే తెలుస్తుంది. దీని ఓనర్ యూ షింటిన్ స్టాక్ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన వారని అందరికీ తెలుసు. గత 10 ఏళ్లలో చాలా షేర్స్ తీసుకుని 2 పెద్ద కంపెనీస్ కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా కూడా వారున్నారు. మిస్టర్ యూ, మీరు మాత్రం ఎలా ఇంత సక్సెస్ఫుల్ గా ఉంటున్నారు? నాకు ఒక చిన్న నమ్మకం ఉంది. నేను అనుభవాన్ని నమ్మేవాడిని. ఉదాహరణకి 10,000 బుక్స్ చదవడం కంటే 10,000 కిలోమీటర్లు వెళ్ళి చూడడం మంచిదనుకుంటాను. తోడుగా ఓ ఎక్స్పర్ట్ ఉంటే ఇంకా మంచిది. నా ఫినాన్షియల్ గురువు తనే. ఒక గురువుగా వీరి పర్ఫార్మెన్స్ మీకు నచ్చిందా మేడం? మీరంతా చూస్తూనే ఉన్నారుగా, ఈయన నిజంగా చాలా టాలెంటెడే. గొప్ప మార్కెట్ జీనియస్. బాగా అనలైజ్ చేసి మంచి నిర్ణయం తీసుకుంటారు. డ్రగ్స్ ని మన దేశం నుంచి తరిమి కొట్టాలని మీరు పోరాడుతున్నారు. పోయిన సంవత్సరం దానికోసమే $200 బిలియన్ మీరు ఇచ్చారు. డ్రగ్స్ నిషేధంపై మీరు ఎందుకు ఇంత తీవ్రంగా పనిచేస్తున్నారు? నేను పుట్టి పెరిగిన చోటే అందుకు కారణం అంటాను. నా చిన్నతనంలో మత్తుకు అలవాటై ఎన్నో కుటుంబాలు నాశనం అవడం నేను చూశాను. మాదక ద్రవ్యాలు కళల్ని చెదరగొడతాయి. ఒకరు తప్పు చేసిన కుటుంబం నాశనం అవుతుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నాడో తెలుసా? వాళ్ళ నాన్న గురించే మాట్లాడుతున్నాడు. అందుకనే మీ డొనేషన్ ఇస్తున్నాం. మంచిది సార్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్యామిలీ గురించి ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నారా? పిల్లలు కానీ అలాంటిది ఏదైనా? ఖచ్చితంగా జరిగినప్పుడు చెప్తాం. నమస్తే బాస్. నమస్తే బాస్. చెప్పు. అవును, నేనే మాట్లాడుతున్నాను. ఐఎమ్ ఫైన్. సరే, సరుకు మొత్తం ఎప్పుడు పంపిస్తావు? అలాగా, లవ్లీ, థ్యాంక్ యూ. యా, ఒక్క నిమిషం ఉండు. ఐఎమ్ సారీ, నాకు ఇంకో కాల్ వస్తుంది, లైన్లో ఉండండి. హాయ్ డార్లింగ్. నీ చోటుగా? అది కూడా ½ అన్ అవర్లోనా? ఏ కలర్ డ్రెస్ అంటే? కొంచెం వెయిట్ చేయి, నేను ఆలోచించి చెప్తాను. ఐఎమ్ సో సారీ. మనం ఏం మాట్లాడుతున్నాం? యా, నిజంగానా? ఓ రియలీ? ఓకే బాయ్. డార్లింగ్, కిందటి వారం ఒక డ్రెస్ కొనిచ్చాను కదా, అదే ఒక మహారాణిలాగా. పక్కన ఎవరైనా ఉంటే అడుగు, వాళ్ళు చెప్తారు. పక్కన ఎవరు లేరా? అది పంది డార్లింగ్, మనిషి కాదు. ఊళ్ళో ఉన్న పందులు అలా అరుస్తూ ఉంటాయి, కానీ సిటీలో పందులు అలా కాదు. సరే, నేను ఉంటాను డార్లింగ్. బాయ్. వద్దు వద్దు, ఏం చేయబోతున్నారు? వద్దు వద్దు, తన దగ్గర ఎందుకు ఎక్స్ట్రాల్ చేస్తావు? నాకుగా నేనేమీ చేయలేదు, వాళ్ళే నా దగ్గరకు వచ్చి. నేను తెలుసుకోవాల్సిన విషయం తెలుసుకున్నాను. నాకు అది చాలు. ఇట్రారా. చెప్పండి బాస్. బాగా చలేస్తుంది.
సార్ ఈరోజు వచ్చిన లెటర్స్ ఇవే. పెట్టు. ఓకే. టిన్, నిన్ను చూసి చాలా రోజులవుతోంది. నేనే చిన్. నేను నిన్ను వదిలి వెళ్ళిన తర్వాత కడుపులో నీ బిడ్డ ఉందని నాకు తెలిసింది. ఇతని పేరు డానీ. ఇతనికి దాదాపు 15 ఏళ్ళు అవుతోంది. వేరే దారి లేకే నేను ఇప్పుడు నీకు ఈ లెటర్ రాస్తున్నాను. నాకు క్యాన్సర్. నేను త్వరలో చనిపోబోతున్నానని తెలిసింది. నాకు డానీ గురించి చాలా బాధగా ఉంది. అతను డ్రగ్స్కి అలవాటు పడ్డాడు. నేను పోయిన తర్వాత నువ్వు అతన్ని చూసుకుంటావని నమ్ముతున్నాను. అతనికంటూ వేరెవ్వరూ లేరు. నువ్వే అతన్ని చూసుకోవాలి. సార్, ఫిలిప్పీన్స్ వెళ్ళడానికి రేపు టికెట్లు బుక్ చేశాను. డాక్టర్ని రేపు కలవాలి. వచ్చేస్తారు కదా? కరెక్ట్గా తెలీదు, వెళితేనే తెలుస్తుంది. పోనీ ఇంకో రోజు చూసుకుందామా? ఓకే, వదిలే చూసుకుంటాను. త్వరగా రావడానికి చూస్తాను. సార్, దయచేసి మీరు కారులోనే కూర్చోండి. డ్రగ్స్ ఉన్న ప్లేస్లో డేంజర్ కూడా ఉంటుంది. దాని గురించి నాకు దిగులేదు. ముందు మీరు లోపలికి వెళ్ళండి. పదండి సార్, రండి వెళ్దాం. పారిపోకండి. వీన్ని ఎక్కడైనా చూసావా చెప్పు. డానీ ఎక్కడో చెప్పు. మేడ మీద. అదిగో అటు పారిపోతున్నాడు. ఆగరా. డానీ, ఎక్కడికి వెళ్ళదు, ఆగు. డానీ, జాగ్రత్త డానీ. వద్దు. ఏయ్, వెళ్ళదు, ఆగు. డానీ, చెప్తే విను. సార్, జాగ్రత్త. డానీ, దూకొద్దు, చెప్తే విను. దగ్గరికి రావద్దు. ఓకే ఓకే, నువ్వు బాధలో ఉన్నావని కదా డ్రగ్స్ తీసుకుంటున్నావు, కరెక్టేగా? నేను సంతోషంగానే ఉన్నాను. నాకు జీవితంలో ఏ లోటు లేదు. నా దగ్గరికి రా, నేను హెల్ప్ చేస్తాను. దయచేసి నా దగ్గరికి రా. నువ్వు ఎలా హెల్ప్ చేస్తావు? నాకు మీ అమ్మ తెలుసు. నేను ఆవిడే కనిపెట్టమన్నారు. దగ్గరికి రావద్దు. ఓకే ఓకే ఓకే, అలాగే ఉండు. జాగ్రత్త. ఆకాశం వైపు చూడండి, పెద్ద వాన కురుస్తుంది కదూ. ఏయ్, ఈ ఫిలిప్పీన్స్లో డ్రగ్స్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం సార్. దేశంలో 300 నేరాలు ఈ డ్రగ్స్ వల్ల జరుగుతున్నాయని ప్రభుత్వమే అంటుంది సార్. అక్కడ ఉన్న ఆ పసిపాపను చూడండి సార్. ఆ పాప డ్రగ్స్కి బానిసిన ఒక లేడీ కూతురు. ఆ బిడ్డ కూడా అదే గుణం వస్తుంది. లోపలికెళ్ళు, నాన్నకి ఏదో అవుతుంది. ఊరికెళ్ళవే, అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు తిరుగు, వెళ్ళు. ఎందుకు ఇలా మరి మాట్లాడుతున్నారు? నీ బుద్ధి అంతే కదే. నన్ను వదిలేయండి. ఏయ్, పోరా. మన అబ్బాయిని ఇలా చూడు, కొడతారా? నాకు వదలండి. 100 మంది కావాలి. 100 మంది కావాలి. పోనీ, పో. దయచేసి పోనీ, పో.
ఇది నాకు చేతనైనంత డొనేషన్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ డానీకి చేయవలసిన అన్ని మర్యాదలు చేయండి. డాన్యూ అమ్మా నాన్నలు మీకు తెలుసా? తెలుసు. మిస్టర్ యూ, తగ్గ హార్మోన్స్ లేకపోవడం వల్ల అండం విడుదల కావటం లేదు. కానీ దానికి తగ్గ మందులు వాడి దాన్ని నయం చేయటానికి మనం ప్రయత్నించవచ్చు. కానీ అందులో మరో సమస్య కూడా ఉంది. మీ ఫాలిపియన్ ట్యూబ్లో బ్లాకేజ్ కూడా ఉంది. మామూలుగా మీరు గర్భవతి కావడం కష్టం. మీరు చెప్పేదాన్ని బట్టి సమస్య నాలోనే ఉంది కదా. దాని గురించి ఆలోచించకూడదు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో అదే ఆలోచించాలి. నేను నా జీవితంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాను. దయచేసి నాతో నిజం చెప్పండి. నాకు ఇంకో అవకాశం ఉందా? థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. హలో. ఇప్పుడే నేను డాక్టర్ చెకప్కి వెళ్ళాను. హార్మోన్స్ని కరెక్ట్ చేయడానికి కొన్ని మందులు రాసిచ్చారు. ఇంకేం చెప్పారు? మనల్ని ఇంకాస్త ప్రయత్నించమని చెప్పారు. నైట్ ఇంటికి వస్తాను కదా, అప్పుడు ట్రై చేద్దాం. వెళ్ళిన పని ఏమైంది? అయిపోయినట్టేనా? ఓకే ఓకే. అయితే తప్పకుండా వచ్చేస్తారు. ఓకే, నేను వెయిట్ చేస్తాను. ఏడు మందో 10 మందో ఎంతమందిని పట్టుకున్నా సరే ఈ డ్రగ్స్ కారణంగా ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పాలవుతున్నారు. డ్రగ్స్కి వ్యతిరేకంగా నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నా పదవీ కాలం ముగిసేంత వరకు ఈ ఊళ్ళో ఉండే చివరి డ్రగ్స్ వ్యాపారి ఒకటి మారాలి, లేదంటే మరణించేలా చేయాలి. ఒక విషయం తెలుసా? ఇది చూస్తున్న మీ అందరికీ ఒక విషయం చెప్తాను. డ్రగ్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇది చూశారంటే అన్నిటినీ ఆపండి. ఇది నా హెచ్చరిక. నా ఊళ్ళో డ్రగ్స్ వ్యాపారం చేసే ఎవరిని కూడా నేను ఉపేక్షించాను. పోలీస్ వదలకు. టీం బి వెనక్కి వెళ్ళండి. టీం ఏ నాతో రండి. త్వరగా వెళ్ళండి. ఫైర్! చేతులు పైకెత్తండి. సరెండర్ అయితే షూట్ చేయం. నేల కొరుగు. చేతులు పైకెత్తండి. పారిపోవద్దు. ఎవరిని వదిలిపెట్టకండి. ఆగో. ఇంకొకడు పైప్ లైన్ పట్టుకుని వస్తున్నాడు. వాడి ముందు పట్టుకోండి. వదిలితే కాల్ చేస్తా. కథలతో చేతులు పైకెత్తండి. హలో, నేను అలీని. చెప్పు. అబ్బాస్ ఈరోజు సరుకు తీసుకోబోతున్నాడు. ఆ సరుకు విలువ 100 మిలియన్స్ కంటే ఎక్కువ ఉంటుందట. ఏదో హై క్వాలిటీ హెరాయిన్ అట. చోటు టైం తెలిసిన వెంటనే నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఓకే, బాయ్. ఓ సారీ, మీరు రావడానికి గమనించలేదు. నువ్వు ఇంకా నిద్రపోలేదా? చాలా టైం అయింది. ఒక కాంపిటీషన్ కోసం ఈ వీడియోని ఎడిట్ చేస్తున్నాను నాన్న. ఆల్ ద బెస్ట్. వాంటెన్ తింటారా? నేనే చేశాను. నేను తీసుకుంటాను. చాలా ఆలస్యమైంది, నేను బయటికి రాను. బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావు కానీ బయటికి రావట్లేదు. ఫోన్ పెట్టేస్తున్నాను. బాయ్. మనం డాన్స్ చేద్దామా? ఓకే.
హలో. చీఫ్, ఎవరు మెయిన్ కంప్యూటర్ని హ్యాక్ చేశారు. హే, నాకు కంప్యూటర్స్ గురించి తెలీదు. సరిగ్గా చెప్పు. డ్రగ్ డీలర్స్కి సంబంధించిన రహస్యం. ఏమైందో దాచుకుంటూ చెప్పు. లేదు, వాళ్ళ సీక్రెట్. దయచేసి కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. గత 10 సంవత్సరాలుగా మేము సేకరించిన డ్రగ్ డీలర్స్ డీటెయిల్స్ని హ్యాకర్స్ దొంగిలించారు. సిస్టమ్ని హ్యాక్ చేశారంటే వాళ్ళు సామాన్యులుగా ఉండే అవకాశమే లేదు. హాంకాంగ్లో ఉండే పెద్ద పెద్ద డ్రగ్ డీలర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి సార్. డబ్బు తీసుకుని హ్యాక్ చేశారు. వాళ్ళపై ఎంత ఎవిడెన్స్ ఉందో తెలుసుకోవడానికి కూడా ఇలా చేసుండొచ్చు కదా. బయటికి తెలియకుండా చూసుకో. ఈలోగా నేను పై అధికారులతో మాట్లాడి చెబుతాను. ఓకే సార్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మనం కలిసి 15 ఏళ్ళు అయింది కదా. అవును, రోజులు గడిచింది కూడా తెలియడం లేదు. మీరు మాట్లాడుతూ ఉండండి. ఓకే, మనుషుల్ని తుపాకీ ఇచ్చి డబ్బిస్తే చాలు, వీడు ఏర్పాటు చేస్తాడు. నేను చెప్పాను కదా, ఎప్పుడు పిలిచినా నేను మీకోసం మళ్ళీ వస్తానని. అందుకే వచ్చాను. ఎన్ని సమస్యలు వచ్చినా మేము మీతోనే ఉంటాం. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఇది నాకేమీ కొత్త కాదు. ఏ కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం ఎప్పుడూ కలిసే ఉండాలి. మూడు ఇప్పుడు చాలా బాగుంది. ఎవరైనా ఓ జోక్ చెప్తారా? ఆయన తాగడం ఆపేశారు. మీకు బ్రెజిల్లో ఎవరైనా తెలుసా? నా అలాంటి వాడు దొరకడం కొంచెం కష్టమే. ఇది నేనే చూసుకుంటానులే. సరే, ఇంకో రౌండ్. యా, అందరూ అలర్ట్గా ఉండండి. అబ్బాస్ కోసం ఒక సౌత్ ఏషియన్ ఆఫీసర్ మన తరపున పనిచేస్తున్నారు. ఎల్లో షర్ట్ ఇంకా జీన్స్ వేసుకున్నారు. ఆయనకి ఏం కాకూడదు. ఓకే సార్. అవును చీఫ్, ఈసారి సమ్మర్ లీవ్కి ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు? నీకు లీవ్ కావాలా? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు కదా. వేళాకోళంగా ఉందా? నేను నీకోసం రింగ్ కూడా తెచ్చాను చూడు. కానీ ఈరోజు రేడికి వచ్చాం కదా, అందుకే తీసుకురాలేదు. చీఫ్, వాళ్ళు వచ్చారు. సరుకు వచ్చింది. ముందు సరుకునివ్వు, ఆ తర్వాత డబ్బిస్తాను. సరుకు వచ్చేసిందిగా, ట్రాన్స్ఫర్ చేయి. ముందుగా సరుకుని చెక్ చేయాలి. సరుకు ఎక్కడా? నాతో రా. సరుకు బాగుంది. అందరూ వెళ్ళి కారులో కూర్చోండి. గో. కార్లోనే ఉండండి, లేదంటే స్నైపర్ షూట్ చేస్తాను. గన్స్ తీసి పడేయండి. పోలీసులు చుట్టుముట్టేశారు. డీల్ క్యాన్సల్. మోసం చేస్తావా? చంపేస్తాను. వీళ్ళందరూ ఎవరు? సరుకు తీసుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ట్రక్కుని తీసుకెళ్ళకూడదు.
గాయాలైన ఆఫీసర్స్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కిడ్నాపర్స్ లో ఒకరి పరిస్థితి బాగానే ఉంది, మరొకరికి సీరియస్ గా ఉంది. మిగతా కిడ్నాపర్స్ అందరూ చనిపోయారు. అందులో ఒకరి ఐడి మాత్రం ఇంతవరకు కనిపెట్టలేకపోయాం. కనిపెట్టలేకపోయారా? వాడు సహాయంతో ఇంకో టీం ఎవరిని కనిపెట్టాలి. ముందు ఆ పని చేయమని చెప్పు. వాడు పైకి లేవగానే నాకు ఇన్ఫామ్ చేయాలి. సార్, నేను ఒక రెస్టారెంట్లో కాల్పులు జరిగాయంట. 2 చనిపోయారని చెప్తున్నారు. సీసీటీవీ చూస్తుంటే అబ్బాస్ అక్కడ ఉన్నట్టు తేలింది. వాడిని అరెస్ట్ చేయడానికి వారెంట్ తీసుకో. వాడిని వెంటనే పట్టుకోవాలి. ఓకే సార్. సార్ చెక్ చేసాం, రిపోర్టర్స్ ఎవరు లేరు. సరే, ఇక్కడే. సార్, టిన్ వచ్చారు. ఓ, మీరందరూ కానివ్వండి, మేము వస్తాం. పదండి వెళ్దాం. బాగా ఎంజాయ్ చేయండి. వెళ్ళండి. ఎక్కడ వాడు? రూమ్లో సార్. తలుపు తెరో. హ్యాపీ బర్త్డే బాస్. త్వరలోనే సెంచరీ కొట్టాలి. కానీ అన్ని రోజులు నేను ఉండనులే. వచ్చే ఏడాది నీకు విందు ఇవ్వలేనేమో అనిపిస్తోంది. అయ్యో, అంత మాట అనకండి. నిప్పు అంటే నోరు కాలుతుందా ఏమిటి? నీ జీవితం ఇప్పుడు బాగా సాగుతోంది. నువ్వు ఇటువంటి చోట్లకు రాకూడదు. రిపోర్టర్స్ చూస్తే ఏమవుతుంది? చూస్తే అయిపోతాం. నేను ఎంక్వైరీ చేసే వచ్చాను. సరే, నీ వైఫ్ ఎలా ఉంది? బానే ఉంది. తనని ఇంతవరకు నేను చూడలేదు. ఉండండి, ఇప్పుడే ఫోన్ చేసిస్తాను. జాగ్రత్త. తర్వాత ఇంకో కొత్త కంపెనీని స్టాక్ మార్కెట్లో రిలీజ్ చేసేవాడుగా. ఇంకా నయ్యం ఎక్కడి నుంచి వెళ్ళిపోయావు. ఆ మూర్ఖుడు డిజాంగ్ లాగా కాకుండా వాడి డ్రగ్స్ వ్యాపారాన్ని బాగా డెవలప్ చేశాడని నేను విన్నాను. వాడు మనతో పాటు లేడు కదా, అందుకే ఏం చెయ్యలేకపోయాను. ఆ రోజే వాడి కథ ముగించి ఉండాలి. అంతా మన మంచికి. థ్యాంక్ యూ బాస్. వాళ్ళ గ్యాంగ్లో ఒకడు బుల్లెట్ గాయాలై కోమా స్టేజ్లో హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు. పరిస్థితి సీరియస్గా ఉంది. వాడు కళ్ళు తెరిస్తేనే సరుకు ఇప్పుడు ఎవరి చేతిలో ఉందో తెలుస్తుంది. నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఖచ్చితంగా ఇంకో గ్యాంగ్ లీడర్ అయి ఉండాలి. మేము అందరు గ్యాంగ్ లీడర్లపై ఒక కన్నీసు ఉంచాం, కానీ అరెస్ట్ చేసేంత ఎవిడెన్స్ ఏం లేదు. అందులో ఒకటి పేరు డిజాంగ్. మార్కెట్ మొత్తం వాడొక్కడే ఏలడానికి ట్రై చేస్తున్నాడని అంటున్నారు. పోటీదారు లేకుండా ఉండడం కోసం ఇలా కూడా చేసి ఉండొచ్చు కదా. అమ్మాయిలందరూ చాలా అందంగా ఉన్నారు. ఎవరు ఎంత అందంగా ఉన్నా అందరిలోనూ ఈ గానే బాగుంటుంది. అందులో అనుమానమే లేదు. వయసు పైబడినా అందం మాత్రం తగ్గలేదు. మీరు తెచ్చిన యూరోపియన్ మష్రూమ్స్ బాగున్నాయంటగా. అందుకు నీకే థ్యాంక్స్ చెప్పాలి. ఇదంతా మా అదృష్టం. నీ థాయిలాండ్ సరికి ఏమైంది? చిన్నగా ఉంటే ఈజీగా తీసుకొచ్చేయచ్చు, కానీ ఇప్పుడు పరిస్థితి బాగాలేదు. పోలీసులతో పాటు ఇంకో గ్యాంగు మనల్ని వెతుకుతోంది. నువ్వు అబ్బాస్ గురించే కదా చెప్తోంది. మేడం, డిజాంగ్ వచ్చారు. ఎందుకింత లేట్? ఎందుకింత తొందర? ఓ, అందరూ కాస్త బయటకు వెళ్ళండి. బయటికి వెళ్ళండి. ఎందుకని? మనం బిజినెస్ గురించి మాట్లాడుకున్న తర్వాత పిలుద్దాం. వీళ్ళతోనే కదా బిజినెస్. ఎందుకని కస్టమర్ని పంపించేస్తున్నాం? త్వరగా త్వరగా వెళ్ళండి. సరే సరే, చెప్పు విషయం ఏంటి? అబ్బాస్ కనపడినప్పటి నుంచి అంతా అయోమయంగా ఉంది, బాధగానూ ఉంది. ఏదేమైనా మన సరుకు కంటూ ఒక క్వాలిటీ ఉంది. దానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మీ దగ్గర స్టాక్ ఉంటుందిగా. రేటు పెంచడానికి మంచి సమయం. మా సరుకుకు కాకపోయినా మీ సరుకుకి మంచి రేట్ ఇస్తారు. కంట్రోల్ మొత్తం మీ చేతిలో ఉండాలని ఆశపడ్డం మాకు చాలా బాగా నచ్చింది. నిక్షేపంగా తీసుకోండి, కానీ కొంచెం జాగ్రత్త. నన్నే అనుమానిస్తున్నావా? ఏం లేదు, మీరు చెప్పారు కదా, అందుకే. నన్నే అనుమానిస్తున్నావా అని అడిగాను. వాళ్ళు అనుమానించలేదు, కానీ పరిస్థితి అలా ఉంది. నేను చేస్తుంటే ఒప్పుకునేవాడిని. అయితే మరెవరు చేసుంటారు? ఏ, నీ దగ్గర కూడా సరుకు ఉంది కదా. చేసే ధైర్యం ఎవరుకుంటుంది? అయితే వీళ్ళే. మేమా? కనిపించకుండా పోయింది హెరాయిన్. అదేమీ మాకు పెద్ద లెక్కేం కాదు. మేము మార్కెట్లోకి కొత్తగా వచ్చే వాటి మీదే దృష్టి పెడతాం. మా సరుకుని మీరు కొంచెం ట్రై చేసి చూడండి. నువ్వుగా ఇస్తావా లేదా నన్ను తీసుకోమంటావా? ఏమంటున్నా?
సరే చాలు చాలు, నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను. బాస్ పోలీసు కుక్కలు తిరుగుతున్నాయి. మనం ఏమైనా పిల్ల సాంగ్ వాళ్ళని వదిలేయండి. మిమ్మల్ని కొంచెం ఎంక్వైరీ చేయాల్సి ఉంది. స్టేషన్ వరకు వస్తారా? నేను రాకపోతే మాతో రాలేదంటే మీ చోట్ని రైడ్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్లను బయటికి పంపి తర్వాత లైట్ కింద కూర్చోపెట్టి ఐడి కార్డు అడుగు. ఇలా చూడండి, అనవసరంగా కస్టమర్స్ని ఈ విషయంలో డిస్టర్బ్ చేయకండి. ఎంక్వైరీ కోసమే కదా పిలుస్తున్నారు. నేను ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వస్తాను, మీకోసం వస్తాను. మా బండిలో ఏమంటున్నారు? బండ ఎక్కడుంది? ఆ బస్ కనపడడం లేదు, అందుకే అడుగుతున్నాం. నాకు ఆలీబాబా మాత్రమే తెలుసు. అబ్బాస్ మీ బిజినెస్లో శత్రువు కదా? నేనేం మాంసం వ్యాపారం చేస్తున్నాను, ఇందులో అబ్బాస్ నాకు పోటీగా ఎలా వస్తాడు చెప్పండి? అబ్బాస్ దగ్గర ఉన్న సరుకు $100 మిలియన్ కంటే ఎక్కువ ఉంటుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. సార్, మీరు ఈ ప్రశ్నకు జవాబు చెప్పక్కర్లేదు. ఎందుకు చెప్పకూడదు? మన పోలీసులకి సహకరించాలి. మనకు తెలిసిన నిజం వాళ్ళకి చెప్పాలి. బండి ఇక్కడ పెట్టేసి ఎక్కడికి వస్తున్నావు? ఒక చిన్న సమస్య సార్. ముందు ఇతని స్టేట్మెంట్ తీసుకోండి. అలాగే సార్. ఎవరో ట్రక్ ని తీసుకొచ్చి పార్క్ చేసినట్టు గేట్ దగ్గర ఉన్న ఆఫీసర్ చెప్పారు. టెస్ట్ చేసి చూస్తే ఇదంతా ప్యూర్ హెరాయిన్ సార్. ఈ సరుకుని వ్యాపారం కోసం తీసుకురాలేదు, అన్నిటినీ పోలీస్ ఆఫీసర్స్ కి అప్పగించారు. ఎందుకు ఇలా చేస్తుంటారు? సారీ సార్, మీరు ఇటువైపు రాకూడదు, అలా వెళ్ళండి. డిజామ్, నువ్వే దాన్ని పంపించావా? అవునవును, నన్ను తప్పైన అడ్రస్కి పంపించారు. క్షమించండి. వయస్సు అయ్యే కొద్దీ ఇష్టం వచ్చినట్టు ప్రశ్న అడుగుతున్నారు. ఒక నిమిషం ఆగండి, ధైర్యం ఉంటే మాట్లాడండి. ఏయ్, నాకు సంతాన భాగ్యం కలిగేందుకు నీ ఆశీర్వాదం కావాలి. నేను ఇక్కడున్నానండి. ఏంటో ఏం చేస్తున్నావు? రేపు ఏమేం షేర్స్ తీసుకోవాలో చూస్తున్నాను. ఓ, నా వైఫ్కి 24 గంటలు బిజినెస్. ఒక్క నిమిషం, ఒక గుడ్ న్యూస్ ఉంది. ఏంటి? మనం పిల్లలు కనడానికి అవకాశం ఉందని డాక్టర్ చెప్పారు. నువ్వు నిజమే చెప్తున్నావా? ఉండండి, నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు. నేను ఒక జ్యోతిష్యుడిని కలిశాను. మనకు ఒక అబ్బాయే పుడతాడని చెప్పారు. ఆ తర్వాత మనకు ఒక అందమైన అమ్మాయి కూడా పుడుతుందట. ఏం చేస్తున్నారు? ఏం జరిగినా నువ్వు టెన్షన్ అవ్వకూడదు, ఓకే? నేనేం టెన్షన్ కాలేదు, టెన్షన్ అయ్యేది మీరే. ఓకే. ఇప్పుడు నీకు ఓకే కదా? చెప్పండి బాస్. అబ్బాస్ని కనిపెట్టావా? వెతుకుతున్నారు. వాళ్ళకి చెప్పేసాయి. రేపటి నుంచి వాడి బిజినెస్ కూడా నేనే చేయబోతున్నానని చెప్పు. ఈ విషయాన్ని వాళ్ళకి త్వరగా చెప్పు, సరేనా? మిగతా వాళ్ళు కూడా చెప్పనా? ఇప్పటికే అయోమయంగా ఉన్నారు. కొడితే దిమ్మ తిరిగిపోవాలి. షాట్లో చనిపోయిన అతనికి డ్రగ్ డీలర్ కి ఏదో సంబంధం ఉందని అంటున్నారు. వాళ్ళ పాత కక్షల వల్లే ఇలా జరిగిందని అనుకుంటున్నారు. ఓసీటీవీ ఇంకా ఎన్బి ఈ విచారణని పోలీస్ దగ్గర నుంచి తీసుకున్నారు. ఇక ముందు ఏం జరగబోతుందో చూద్దాం.
ఏమైంది? బాస్ మన 2 ప్లేస్లో దాడి చేశారు. వాళ్ళనే కదా షూట్ చేయమనం. ఎందుకు మన ప్లేస్ డ్యామేజ్ చేశారు? సార్ అబ్బాస్ మనుషులు. నాకు తెలిసి వాడు లోపలే ఉండాలి సార్. కాస్త వెయిట్ చేసి చూద్దాం. అప్పుడే బయటకు వచ్చేసారేంటి? రండి వెళ్దాం. ఆగండి. హలో కంట్రోల్ రూమ్, హార్బర్ లో గన్ షూటింగ్ జరుగుతోంది. వెంటనే ఫోర్స్ ని పంపించండి త్వరగా. ఓకే మేడం. వద్దు వద్దు వద్దు. అందరూ వచ్చేసారా? అన్నా మన చోటుకొచ్చి వాళ్ళ పెత్తనం ఏంటి? అబ్బాస్ను చంపి మన మీద కూడా దాడి చేశారు. నన్ను వెతుక్కుంటూ మనుషులు వస్తారా? ఎవరో మనతో ఆటలాడుతున్నారు. కంట్రోల్ మొత్తాన్ని తీసుకోవాలనుకునే వాళ్ళు అలాగే కదా చేస్తారు. నిన్న నా కలలో ఒక పక్షి వచ్చి చెప్పేసి వెళ్ళింది. నా చోటును కూడా రైడ్ చేశారు. మార్కెట్లో కొత్త ప్లేయర్స్ ఎవరు లేరు. ఇక దీని వెనక ఎవరుండుంటారు? అబ్బాస్ దగ్గర కొలగొట్టిన వాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. వాణ్ణి నాకు అప్పగించండి, వాడి సంగతి నేను చూసుకుంటాను. కానీ వాడిప్పుడు కోమాలో ఉన్నాడు. నేను రౌండ్స్కి వెళ్తాను. వెల్కమ్ సార్. నేరస్తుడు కళ్ళు తెరిచాడా? రండి, తెరిచాడు సార్. తెరు, వెళ్ళు. దీన్ని కూడా తెరు. ఇలా చూడు. నేరస్తుడు ఉన్న వాటిలో ఏదో సమస్య అంట. మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. బ్యాకప్ పంపించండి. డాక్టర్స్ మీరు లోపల ఉండండి, మేము పోలీస్. ఆగండి. ఏయ్, ఆగు. హే,
అందరూ లోపలికి వెళ్ళండి. ఈ డబ్బు నీకోసమే. నేను విదేశాలకు తీసుకెళ్ళడానికి ఓ బోట్ వెయిట్ చేస్తోంది. బ్రెజిల్కి వెళ్ళేంత వరకు వీళ్ళిద్దరూ నీకు తోడుగా ఉండి చూసుకుంటారు. చిన్న వయసు నుంచి నువ్వు నన్ను బాగా చూసుకున్నావు. ఇది నేను మర్చిపోలేను. మనం ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. బ్రెజిల్కి వెళ్ళాక ఫోన్ చేయి. సార్ దారి త్వరగా త్వరగా సార్. నార్కోటిక్స్ బ్యూరో జరిపించిన 3వ సంవత్సర షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్లో ఈ సంవత్సరం గెలిచింది లాంగ్ హుయ్ నాన్. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు సర్వదేశ్ యాంటీ నార్కోటిక్స్ ఓనర్ మిస్టర్ యూషన్ టిన్ అవార్డ్ ని ఇవ్వబోతున్నారు. విజయం సాధించిన హుయింగ్ నాన్ కి శుభాకాంక్షలు. సార్ నా కోసం మీ ఆటోగ్రాఫ్ ఇస్తారా ప్లీజ్? ఇవ్వు. సార్ ఒక్క నిమిషం మిమ్మల్ని పిలుస్తున్నారు. సరే, ఇప్పుడే వస్తాను. ఓకే. నీ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మీ పేరెంట్స్ని హెల్ప్ చేశారా? అదేం కాదు, నాన్న ఎప్పుడు బిజీగా ఉంటారు. నార్కోటిక్స్ బ్యూరోలో పనిచేస్తున్నారు. మరి అమ్మ? ఆ, ఆవిడ కూడా పోలీస్గానే ఉండేవారు. డ్యూటీలో ఉండగానే చనిపోయారు. ఐఎమ్ సో సారీ. బంగారం అదేమిటంటే నాన్న కొద్దిసేపటి క్రితం వచ్చుంటే అవార్డు తీసుకోవడం చూసి ఉండేవారు కదా. సారీరా, కాస్త లేట్ అయింది. మీరే నన్ను రామంటే మీ అమ్మాయి చాలా తెలివైంది. ఏదో పర్లేదు, తన ముందు పొగట కంటే. ఏ వస్తావా, మన ఫోటో తీసుకుందాం? సరే నేను వెళ్ళొస్తాను, మళ్ళీ కలుద్దాం. బాయ్. చాలా మంచి అమ్మాయి. మీరు నార్కోటిక్స్లో ఉన్నట్టుగా చెప్పింది. మీలాంటి వాళ్ళ వల్లే దేశంలో డ్రగ్స్ కాస్త తక్కువగా ఉంటున్నాయి. చెప్పడం చాలా ఈజీ, కానీ చేయడం చాలా కష్టం. హఠాత్తుగా ఎక్కడికైనా రైడ్కి వెళ్ళి చెక్ చేస్తాం అనుకోండి, ప్రాణాలకి గ్యారంటీ లేదు. ఎవడు ఎక్కడి నుంచి షూట్ చేస్తాడో తెలీదు. అప్పుడు చిన్న చేపలే పడతాయి కానీ తిమింగలాలు పడవు. అలాంటి తిమింగలాలు ఎవరైనా మీకు స్నేహితులుగా ఉన్నారా? నేను ఇంతకుముందు ఓసిటీవీలో ఉన్నప్పుడు కూడా మీ గురించి విన్నాను. మీ వాళ్ళైతే హెల్ప్ చేయండి. తప్పకుండా. సరే, మనం తర్వాత కలుసుకుందాం. వస్తాను. సిటీ గర్భం అద్భుతమైన ఫామ్ లో ఉంది. ఇప్పుడు గేట్ బయట వార్మప్ చేస్తోంది. అందుకు బదులుగా ఈ రేస్లో సూపర్ స్టార్ మాత్రమే పరిగెత్తగలదనుకుంటాను. మిస్టర్ యూ ఎలా ఉన్నారు? బాగున్నాను. నమస్తే. ఇప్పటి వరకు పాల్గొన్న అన్ని రేసుల్లోనూ నా గుర్రమే గెలిచింది. కానీ మొట్టమొదటిసారిగా మీ గుర్రం నా గుర్రం పోటీ పడబోతున్నాయి. అవునా? ఇది మీకు తెలీదా? ఏవిడే మీ భార్య? సారీ, నన్ను క్షమించండి, నా వేళ్ళు నా కంట్రోల్లో ఉండవు. సరే, మేము వస్తాం. ఆయన మీకు తెలుసా? చిన్నప్పుడు తెలిసినవాడు. ఎలా మిస్సెస్ యూ, మీరు ఇంత యవనంగా ఉన్నారు. మీరు ఏం తీసుకుంటున్నారు? నా గర్ల్ ఫ్రెండ్స్ కూడా అదే కొనిద్దామని అనుకుంటున్నాను. ఏమైంది, వెళ్ళిపోయారు? ఐసీయూ లోపల ఉన్నది మీ వాళ్లే కదా. రే, మీ తాత ముత్తాతలు కూడా మత్తు పదార్థాలు వాడారు. అందుకని బ్రిటన్కి వెళ్ళి వాళ్ళ మీద పగ తెచ్చుకుంటావా ఏంటి? దీనికి కారణం నువ్వే కదరా. మత్తు మందులు రవాణా చేయనని బాస్కు ప్రమాణం చేసావుగా. అందుకే కదా నా వేళ్ళు కూడా కట్ చేశారు. మర్చిపోయావా ఏంటి? ఈ వేళ్ళు 20 సంవత్సరాలు స్నేహం చేసిన వాడు కట్ చేశాడు. కానీ ఈ వేళ్ళు మాత్రం నీ వల్లే పోయింది. సారీ, అన్ని వేళ్ళు కూడా నీ వల్లే పోయినాయి. ఆ రోజు నిర్ణయించుకున్నాను,
మత్తు పదార్థాలు అమ్మి గొప్ప స్థానానికి రావాలని. ఇప్పుడు నేను ఆ బిజినెస్ పైకి తీసుకెళ్తాను. నేను చెప్పేది వింటే నీకే మంచిది. మొత్తం మందులు ఎవరు టచ్ చేసినా వాళ్ళని చంపేస్తాను. ఓరి నాయనో, నువ్వు గొప్పోడివి కాదు కదా. చూడు, కోటు వేసుకుని స్టాక్ మార్కెట్లో పెద్ద మనిషి అయిపోయి. నీ వేళ్ళు కట్ చేయడానికి బదులు నీ నాలుగు కట్ చేస్తే పోయేది. ఇంత ఎక్కువ వాగేవాడివి కాదు. ఎవరు నాకా? నువ్వేనా దేవుడివా? రేస్ 6 బెట్టింగ్ టైం మరో 5 నిమిషాల్లో ముగిసిపోబోతోంది. పోటీ ప్రారంభమైంది. ఎవరు గెలుస్తారో చూద్దాం. చూద్దాం ఎవరు గెలుస్తారా అని. సిటీ గర్భ వేగంగా దూసుకెళ్తోంది. ఫార్ట్రైనా మెల్లగా రేస్ మొదలు పెట్టింది. వెనకాలే గొరిల్లా సూపర్ స్టార్స్ వెళ్తున్నాయి. వాటి వెనకాలే స్పార్టా గ్లెన్బీ వెళ్తున్నాయి. ఫాస్ట్ రన్నింగ్ ఫాస్ట్ వెనకాలే వస్తున్నాయి. సిటీ గర్భనే వేగంగా దూసుకెళ్తోంది. వెనకాలే గొరిల్లా సూపర్ స్టార్ వేగంగా వస్తున్నాయి. రెండు తిరిగిన తర్వాత కూడా సిటీ గర్భ వేగంగా వెళ్తోంది. సూపర్ స్టార్ మెరుగు వేగంగా దూసుకొస్తోంది. సిటీ గర్భని ఓవర్టేక్ చేయబోతోంది. నాకు తెలిసి సూపర్ స్టారే రేస్ లో గెలిచేలా ఉంది. అదిగో వచ్చేస్తుంది సూపర్ స్టార్ లీడ్. సూపర్ స్టారే గెలిచేసింది. సూపర్ స్టార్ ఫినిషింగ్ లైన్ ని దాటి గెలిచేసింది. కాలు నరికేశారు సార్. ఇది బ్రతికి ప్రయోజనం లేదు. బయట ఎవరికి తెలియదు. సరే సార్. హే, ఏం చేస్తున్నారు మీరు? అది సార్, వాడు ప్రైవేట్ డిటెక్టివ్ అంట. మీ వైఫై పంపించారు. ఓకే సార్. హలో, ఎప్పుడు? థ్యాంక్ యూ. ఏంటండి, ఏదైనా మాట్లాడాలా? నాకు మావయ్య ఉన్న విషయం నీతో చెప్పలేదు. నన్ను తన కన్నబిడ్డలాగా ఆయన పెంచారు. ఆయన బ్రతికుండగానే నిన్ను చూడాలనుకున్నారు. కానీ ఆయన గ్యాంగ్ లీడర్. ఒక్క నిమిషం. మీ ఐడి కార్డ్ చూపించండి. మీరు వెళ్ళొచ్చు. చూపించండి. సార్, రిపోర్టర్స్ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఐడి కార్డ్. లోపలికి ఎవరైనా వెళ్ళాలంటే ఐడి కార్డ్ చూపించాలి. సార్ మేము అడిగేదానికి సమాధానం ఇవ్వండి. సార్ హలో గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మీరు ముందుకు రావచ్చు. అలాగే మీరు అక్కడే ఆగండి. ఫోటోకి నమస్కరించండి. మళ్ళీ చెప్పండి. ఇంకోసారి. ఇప్పుడు కుటుంబంలోని మిగతా సభ్యులందరూ శివ్ కొంచెం ఆగండి. పెద్ద ఆయన మంచి జీవితమే బతికారు. ఆయన చావుని మన పండుగ చేసుకోవాలి. సంతోషంగా ఉండండి. తప్పుకోండి తప్పుకోండి. పోలీస్ పోలీస్. చిన్నప్పుడు ఆయన దగ్గరే పెరిగాను. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. నేను ఆయనకి తలగురివి పెడితే మీకు అభ్యంతరమేం లేదుగా? ఐడి కార్డ్. లోపల ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఐడి కార్డు అడుగుతారా? మీరు కూడా ఐడి కార్డ్ తీయండి. ఇలా చూడండి సార్, మీరు నార్కోటిక్ బ్యూరోలో ఉన్నారు. మీకు ఎలాంటి పనులు ఎందుకు చెప్పండి. ఇద్దరు స్మగ్లర్స్ ఇక్కడ కలుసుకోబోతున్నారని మాకు సమాచారం అందింది. వాళ్ళని పట్టుకోవడం కోసమే. నేను ఒక పెద్ద వ్యాపారవేత్తని. ఒకవేళ యూ మధుర పదార్థాలు స్మగుల్ చేస్తున్నారా? మిస్టర్ యూ, మీరు సరే చెప్పండి, నేను చూసుకుంటాను. నేను ఆయనని చెప్పలేదుగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మిస్టర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సమస్య మన మధ్య. నువ్వు బాస్ పేరు చెడగొట్టొద్దు. సార్ మీ దగ్గర ఒకే ఒక ప్రశ్న అడగచ్చా సార్? యూషిన్ టెన్కి యూనాకి సంబంధం ఏముంది? రే, ఇప్పుడు కావాలంటే నీ చేతిలో కంప్యూటర్ ఉండొచ్చు, కానీ ఒక కాలంలో నువ్వు కత్తితో తిరిగేవాడివి. ఆ విషయం ఎప్పటికీ మర్చిపోకు. నిజం ఎలాగైనా బయటకు వస్తుంది. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? హలో, నా చిన్నప్పుడు ఈ పెద్దనే నాకు బాగా తెలుసు. ఆ మంచి తన కార్ దగ్గరికి తీసుకెళ్ళావు. నేను ఈ చోటుకు వచ్చాను. నేను కూడా మీతో పాటు అక్కడికి వస్తాను. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన నాకు ఎంతో సాయం చేశారు. ఇప్పుడు నేను నా మర్యాదలు తెలపడానికి ఇక్కడికి వచ్చాను. చనిపోయిన పెద్దయిన మిస్టర్ షెంటన్లీ అంకులే. వాళ్ళు మత్తు పదార్థాల వ్యాపారం చేశారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇంటర్నేషనల్ యాంటీ నార్కోటిక్ కమిషనరే ఇలాంటివి. ఇక ఆపండి. మీ మాటలు రికార్డ్ చేయడం అయింది. నేను ఆయన లాయర్ని. మీరు చెప్పిన దానికి ఆధారాలు లేకపోతే మీ మీద కేసు పెడతాను. ఇవన్నీ విన్నానని చెప్పాను, కానీ నిజమో కాదో తెలీదు. కానీ మీ అందరికీ ఆయన గత జీవితం ఏంటో తెలుసుకోవాలని కోరుకుంటున్నారని అనుకుంటున్నాను. 2002లో పోర్ట్లాండ్ స్ట్రీట్లో జరిగిన కాల్పులలో ఆయన పాల్గొన్నారు. మీ అందరికీ గుర్తుంది అనుకుంటాను. అందులో కొంతమంది పోలీసులు కూడా చనిపోయారు. అందులో 7 చనిపోయారు, 13 మందికి గాయాలయ్యాయి. అది అప్పట్లో చాలా ఫేమస్ న్యూస్. కానీ ఇప్పుడు భిక్షాటుగా మారి చట్టానికి హెల్ప్ చేస్తున్నట్టు నటిస్తున్నారు అనుకుంటాను. చాలా మంది శ్రద్ధాంజలి పాటించారు. ఇన్ని రోజులు మీకు రక్షణ కల్పించింది గ్యాంగ్స్టర్స్ అనే విషయం తెలియలేదు. అందుకు నాకేం దిగులు లేదు. ఇంకా నా దగ్గర ఏమేం దాచారో నిజం మాత్రం నాతో చెప్పండి. ఇంకేం లేదు. ఏమీ లేదా? నిజంగానే మీరు అబద్ధం చెప్తున్నారు.
మన పెళ్లికి ముందే మీకు ఒక అబ్బాయి ఉన్న విషయాన్ని నా దగ్గర దాచారు. ఫిలిప్పీన్స్లో ఉన్న ఒక రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి మీరు డొనేట్ చేసినందుకు ఒక రిసిప్ట్ వచ్చింది. ఏంటని చదివి చూశాను. అందులో వాళ్ళు మీకు డానిటాన్ కుటుంబానికి సంతాపం తెలియజేశారు. అప్పుడే నేను ఈ విషయం అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించండి. అందుకే నేను ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ని పంపాను. అదంతా చాలా పాత కథ, ముగిసిపోయిన కథ. నాకు అది బాగా అర్థం అవుతోంది. ఎందుకంటే నేను మీకు అబద్ధం చెప్తున్నాను. డాక్టర్ నన్ను పూర్తిగా చెకప్ చేసి మనకి సంతాన భాగ్యం లేదని చెప్పేశారు. కానీ డాక్టర్ చెప్పిన దానికంటే జ్యోతిష్యం చెప్పేవాడిని నమ్మాను. ఎందుకో తెలుసా? మీకు ఒక ఫ్యామిలీ కావాలని తెలుసు, మీకు ఒక వారసుడు కావాలి. చివరికి జ్యోతిష్యం ఫలించింది. మీకు ఒక అబ్బాయి ఉన్నాడు, కానీ వాడు నా కొడుకు కాదు. నేను మీకు ఒక బిడ్డని కానివ్వలేను. నేను ఒక బిడ్డని కానివ్వలేనండి. అదా దేవుడే నిర్ణయించాలి. దేవుడు నన్ను నుదుటిన రాసేశాడు. కానీ మీకు ఒక అబ్బాయి ఉన్నాడు. వాడి పేరు డానీ. వాడు కూడా ఇప్పుడు ప్రాణాలతో లేడు. నేను నీతోనే ఉండాలి. నాకు అదొక్కటే చాలు. అర్థమైందా? మనిద్దరం ఇకపై ప్రేమగా ఉండగలమా? నాకు గందరగోళంగా ఉంది. నా వల్ల కాదు. నన్ను క్షమించండి. నన్ను వదలండి. నేను వెళ్ళాలి. నన్ను వదలండి. ఏడవకు. నువ్వు ఏడిస్తే నేను చూడలేను. దయచేసి చెయ్యి మాత్రం వదలొద్దు. నేను ఎవరో ఒకరిని పిలుస్తాను. ఎవరైనా రండి, హెల్ప్ చేయండి. పైకి రా, చెప్పేది విను. ఇలా జరగడానికి కారణం మత్తు పదార్థాలే. వాళ్ళంతా చనిపోవాలి నాన్న. మా అమ్మ చనిపోవడానికి, ఫ్రెండ్ చనిపోవడానికి వాళ్ళే కారణం. ఎప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తారు నాన్న? ఎవరు మీకు హెల్ప్ చేయటం లేదా? వాళ్ళని మీరేం చేయలేరా నాన్న? బండి ఆపు. మనిద్దరం కలిస్తేనే అది వీలవుతుంది. ఎలా? మీరు ఎవరు? ఏంచి ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నారా, లేక మాఫియాతో రహస్య సంబంధం పెట్టుకున్న వారిలాగా? 30 ఏళ్ళుగా పోలీసుని నేను. ఎంతోమంది నేరస్తుల్ని నేను చూశాను. మీలాంటి వారిని కూడా చూశాను.
మీరు ఎవరో నాకు తెలుసు. అది నాకు తెలుసు. మత్తు మందుల వల్ల నువ్వు, నేను, నీ కూతురు ఎంతో కోల్పోయాం. నా కొడుకు మత్తు మందుల వల్ల చనిపోయాడు. మనిద్దరం తండ్రి స్థానంలో ఉన్నాం అన్న విషయం మర్చిపోకూడదు. ఇది మన బాధ్యత. మిస్టర్ యు, మీ వైఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్ నుంచి రిజైన్ చేయబోతున్నారని విన్నాము. అది నిజమేనా? సారీ, నో కమెంట్స్. తర్వాత ప్రెస్ మీట్ లో చెప్తారు. వారు రిజైన్ చేసిన తర్వాత కంపెనీ బాగా నడుస్తుంది. సార్ ఆగండి సార్, సమాధానం ఇచ్చి వెళ్ళండి సార్. Please. డ్రగ్స్ వల్ల నేను ఒక స్కూల్ అమ్మాయి చనిపోయింది. దాని గురించి ఏదైనా చెప్పండి సార్. చెప్పండి సార్, చెప్పండి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి. అడుగుతున్నాం కదా సార్, ప్లీజ్. మత్తు మందులకు అలవాటు పడ్డ వాళ్ళని చూస్తుంటే జాలిగా ఉంది. ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండడం లేదు. ప్రాబ్లం డ్రగ్ డీలర్సే. రవాణా చేసేవాళ్ళు లేకపోతే ఈ డ్రగ్స్ వల్ల ప్రాబ్లం ఉండదు. సార్, ఇలా చెప్తే ఎలా సార్? దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? నేను రివార్డ్ అనౌన్స్ చేస్తున్నాను. $100 మిలియన్ రివార్డ్. హాంకాంగ్లోని పెద్ద డ్రగ్ డీలర్ని చంపే వాళ్ళకి ఇస్తాను. హాంకాంగ్ లో పెద్ద డ్రగ్ డీలర్ అని ఎవరిని చెప్తున్నారు? మీరు మీడియా వాళ్ళే కదా, మీకు తెలీదా? మీరు హత్య చేయడానికి ప్రేరేపిస్తున్నారా? దీనికి మీరే బాధ్యత వహించాలి. మీరు మాట్లాడేదేం బాలేదు సార్. అవును, అంతే. అయితే ఏమిటో ఒక స్మగ్లర్స్ని అంతం చేస్తే నిన్న చనిపోయినట్టు ఇంకో అమ్మాయి చనిపోవాల్సిన అవసరం ఉండదు. చట్ట ప్రకారం చూస్తే రివార్డ్స్ అనౌన్స్ చేయడంలో తప్పు లేదు. పిల్లలు కనపడకుండా పోతే అనౌన్స్ చేస్తారు కదా, ఆ విధంగా. కానీ ఇందులో హైలైట్ ఏమిటంటే హత్య చెయ్యాలని కూడా చెప్పారు. అది చట్ట ప్రకారం తప్పు. మామూలుగా పెద్ద డ్రగ్ డీలర్స్ అని చెప్పారు. అది ఎవరని మనం ఎలా నిర్ణయించగలం? ఇప్పుడు సమస్య ఏమిటంటే మీడియా అడిగే ప్రశ్నలకు మనమే జవాబులు చెప్పాలి. ఇది పత్రికల వాళ్ళ లక్షణం. మనం ఏం చేయలేం. హాంకాంగ్లో పెద్ద డ్రగ్ డీలర్ ఎవరని తెలియలేదంటే అది మనకే అవమానం. మీలో ఎవరికైనా తెలుసా? హాంకాంగ్లోనే పెద్ద డ్రగ్ డీలర్ అంట, కానీ ఎవరని మాత్రం చెప్పరట. నాకెందుకో మిస్టర్ యు తెలివితేటలు ప్రదర్శించారనిపిస్తోంది సార్. నిజంగానే వాడు తెలివైన వాడే, కానీ డబ్బు కోసం కొట్టుకోబోతున్నారు. కానీ మనం అవమానించబడ్డాం కదా సార్. మాట్లాడకుండా డ్రగ్ డీలర్ని మనమే చంపేస్తే? నువ్వు కూడా ఎందుకు క్రిమినల్ ఆలోచిస్తున్నావు? సో ఇదిగో సార్. థ్యాంక్ యూ. న్యూస్ ఓపెన్ చేసిన వెంటనే ఈ బెండర్ కొంచెం చెక్ చేయి. మన గురించి అన్ని వివరాలు మీడియాకు తెలిసిపోయింది. ఇప్పుడు చాలా ప్రమాదకరం. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండవు. నాలుగు పెద్ద డ్రగ్ లాట్లో తాయ్పెన్ సహోదరులు కా ఇంకా అబ్బాస్ చనిపోయారు. ఇక మిగిలింది డిజాంగ్ మాత్రమే. హాంకాంగ్ లో ఆయనే పెద్ద డ్రగ్ డీలర్. నన్ను వేటాడబోతున్నారట. నేను పెద్ద డ్రగ్ డీలర్ని. వస్తాను సార్. హే, నేను $110 మిలియన్ ఇస్తాను. నాకు యూషిన్ తలకాయ కావాలి. అనౌన్స్ చేసిన రివార్డ్ని క్యాన్సిల్ చేయండి. అన్ని చోట్ల గందరగోళంగా ఉంది. మీరే చూశారు కదా, ఎంతోమంది చెడ్డవాళ్ళు చనిపోయారు. నేను మంచి చేస్తున్నాను, కానీ హత్య చేయడానికి ఉసుకొలుపుతున్నారు. ఆ చనిపోయిన వాళ్ళు మంచివారు కాదు.
వీళ్ళని అంతం చేయడం అనేది నాలాంటి ఒక పాత క్రిమినల్కి సాధ్యం అవుతుంది. కానీ అదే డ్రగ్ డీలర్స్కి ఇప్పుడు మేము సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే చట్ట ప్రకారం ఎవరిని చావడానికి అనుమతించాం. జీవన్మరణాలనేవి సాధారణమైనవి. ప్రపంచంలో రోజు ఎంతోమంది చనిపోతుంటారు. వీళ్ళు కూడా చావాలి. ఒక్కొక్క దేశం మధ్య ఎంతో విరోధం ఉంది. యుద్ధం అనే పేరుతో ఎంతమందిని చంపుతున్నారు. ఏదైనా మనం చూసేదాన్ని బట్టే ఉంటుంది. కొంతమంది చనిపోతేనే కొందరు బాగుంటారు. అవును, కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీకు దీనివల్ల ఏదైనా సమస్య వస్తే ఖచ్చితంగా మీకు రక్షణ నేను కల్పించలేను. చట్టాన్ని కాపాడడానికి ప్రాణాలు పణంగా పెట్టాను. ఇంతకు మించి నేనేం చేయగలను? అందుకే పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది. ఎంక్వైరీ చేయకుండా తిన్నగా శిక్ష విధిస్తున్నారు. మీరు చేసేది మానవ హక్కుల ఉల్లంఘన. మానవ హక్కుల ఉల్లంఘన? ఏం మాట్లాడుతున్నారో తెలిసి మాట్లాడుతున్నారా? చట్టాన్ని కాస్త నమ్మండి. చట్టం తన పని తను చేస్తుంది. నా మీద కూడా కాస్త నమ్మకం ఉంచండి. ఎందుకంటే మీ అమ్మాయి నన్ను నమ్ముతోంది. సార్, టీవీ ఆన్ చేయండి. ఒక ముఖ్య సమాచారం. మీరిప్పుడు చూస్తున్న డిషాంగ్ ప్రెస్ ని కలవను అంటుండేవారు, కానీ రేపు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. అన్ని మీడియా ఆర్గనైజేషన్ కి ఇన్విటేషన్ ని పంపించారు. వారి మీద వచ్చిన అన్ని వార్తలకి సమాధానం చెప్తారని వారి లాయర్ అంటున్నారు. మీడియాకి ప్రజలకి ఉన్న అనేక సందేహాలకి వారే రేపు ప్రెస్ మీట్ లో సమాధానం చెప్తానని అన్నారు. మీడియా మిత్రులకి స్వాగతం తెలుపుతున్నాను. నేను ఒక మామూలు వ్యాపారవేత్తని. పంది మాంసారం వ్యాపారం చేస్తున్నాను. నా వల్ల వేరే చిన్న చిన్న డొనేషన్స్ ఇస్తూ ఉంటాను. కానీ పోలీస్ వాళ్ళు ఎందుకని నన్ను డ్రగ్ డీలర్ అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ అది నిజమైతే నన్ను ఎందుకని అరెస్ట్ చేయలేదు? ఎందుకంటే వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేవు. ఇదంతా పుకారు మాత్రమే. దయచేసి ఎవరు నమ్మకండి. ఎందుకంటే నేను ఒక అమ్మాయికుణ్ణి. హాంకాంగ్ ప్రజలు నేనే పెద్ద డ్రగ్ డీలర్ని ఈ ప్రజలందరినీ నమ్మేలా చేశారు. దీనివల్ల నేను వ్యాపారం కూడా నష్టపోయింది. నా ప్రాణాలు కూడా పోయేంత పనైంది. ఇప్పుడు నా ప్రాణాలను కాపాడుకోవడానికి నేను $200 మిలియన్ ఖర్చు పెట్టాలి. నాకు 24 గంటలు పోలీస్ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాను. నా ప్రాణానికి ఈ పోలీసులే భద్రత కల్పించాలి. ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏంటి? ఇంటర్నేషనల్ యాంటీ నార్కోటిక్స్ కమిటీ. మేడం, నాకు ట్రీట్మెంట్ కావాలి. సారీ సార్, ఇది రీహాబిలిటేషన్ సెంటర్ కాదు. అయితే డొనేషన్ ఇస్తాను. ఏ అంత అక్కర్లేదు. దీనికి రెసిప్ట్ ఇవ్వండి. నిజాం, ఇక చాలా ఆపండి. అరే, $1 ఎలా సరిపోతుంది? ఇదిగోండి, 10 cents ఉంచుకోండి. ఇద్దరు ఒప్పుకోవటం వల్లే మీకు మేము డైవర్స్ ఇస్తున్నాం. కానీ కోర్ట్ ఆర్డర్స్ చేతికి వస్తేనే మీ ఇద్దరికి ప్రాపర్గా డివోర్స్ అయినట్టు లెక్క. నేను చెప్పింది అర్థం అవుతుంది అనుకుంటా. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఇక్కడ సైన్ చేయండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఎయిర్పోర్ట్. నేను డ్రాప్ చేస్తాను.
జాగ్రత్తగా ఉండండి. హలో, జ్యూస్ అంటే నన్ను చంపేయాలనుకుంటున్నావా? సాక్ష్యాలుంటే అరెస్ట్ చేయి. ఊరికే వాగకు. రేపు మన ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సార్ ఫోన్. హలో, పంది దొరికిందా? వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఫస్ట్ క్లాస్ మొత్తం మనకే బుక్ చేయి. వాటిని తీసుకెళ్ళడానికి బాడీ గార్డ్స్ని కూడా బుక్ చేయి. ఏంటి నువ్వు ఏమిటదావో అర్థం కాలేదు. ఏమైంది నీకు? కళ్ళు తెరిచి చూడు.
దయచేసి కాస్త ఓర్పుగా ఉండండి. ట్రైన్ వెనుక డోర్ నుంచి బయటికి వెళ్ళండి. అనుకోని విధంగా ట్రాక్ సమస్య వచ్చినందువల్ల ట్రైన్ ఆగిపోయింది. అందరూ భయపడకుండా కిందికి దిగేయండి. అనుకోని విధంగా ట్రాక్ సమస్య వచ్చినందువల్ల ట్రైన్ ఆగిపోయింది. అందరూ భయపడకుండా కిందికి దిగేయండి. చేతులు ముందు పెట్టరా. మనిద్దరం 20 ఏళ్ళగా ఫ్రెండ్స్. చేతులు ముందు పెట్టరా. నిజం. నిన్ను వదలను. వదలవు కదా. నేను ఇవాళ ఇలా ఉండడానికి కారణం నువ్వేరా. వాళ్ళ నా వేళను కట్ చేయకుండా ఉండంటే నా జీవితం వేరేలా ఉండేది. మంచోడిగా ఉన్న నన్ను ఈ వ్యాపారం చేయించింది కూడా మీరే. తప్పు చేసింది మీ అంకులేరా. నా భార్యని నువ్వు చంపేశావు. నువ్వు ఇంకేం మాట్లాడకు. నువ్వు నా వేళను కట్ చేసిన తర్వాత ఆ పని చేసింది నేనే. ఏదో ఒకరోజు నన్ను పిలిచి నువ్వు అడిగావరా? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, అందరూ త్వరగా వెళ్ళండి, జాగ్రత్త, వెళ్ళండి. నిజం. నువ్వు భయపడవు కదా, ఇప్పుడు ఎందుకు దాక్కున్నావు? మిస్టర్ యూ, గన్ను కింద పడేయండి. మీరు జోక్యం చేసుకోకండి. నా మాట వినండి. చట్టం వాడిని శిక్షించలేదు, కానీ అది నాకు వీలవుతుంది. ఇక చాలా ఆపండి. ప్రపంచంలో ఉన్న స్మగ్లర్స్ అందరినీ మీరు చంపేయగలరా? ఆలోచించి మాట్లాడండి. అందరినీ చంపలేను, కానీ కొంతమందిని ఇలా చంపుతాను. వాడు అంతే సార్. ఒక్కసారి నిర్ణయిస్తే వాడి నిర్ణయాన్ని మార్చుకోడు. ల్యాబ్ సార్, మీ దగ్గర ఒక్క గన్నే ఉంది. మేము ఇద్దరం ఉన్నాం. మీరు ఎవరు షూట్ చేయబోతారు? మన బంగారం.
బాగా చదువుకుని మిస్టర్ అండ్ మిస్సెస్ యూ లాగా నేను డొనేషన్స్ అవి ఇవ్వాలి.兄弟，做一世犧牲小我早已成慣例，共你講過到下輩子一起創世，從來沒想過一刻貪生恍如螻蟻，堅守不變，憑地對天敬禮。喂，兄弟，做一世，不必估計，不要假虛偽，用耳朵去看，缺乏眼睛，請君放低。互相去猜測，攻擊等同無禮，生與死亡完全不矜貴或廢。懷疑解決不了這個命題，懷疑只會傷了這關係。誰大誰認細，方寸間分高與低。懷疑怎去跨過這個命題，懷疑一再多次害到底。即使今世一臉爛泥，也願留低。兄弟，做一世，不必估計，不要假虛偽，用耳朵去看，缺乏眼睛，請君放低。互相去猜測，攻擊等同無禮，生與死亡完全不矜貴白費。懷疑解決不了這個命題，懷疑只會傷了這關係。誰大誰認細，方寸間分高與低。懷疑怎去跨過這個命題，懷疑一再多次害到底。即使今世一臉爛泥，也願留低。懷疑解決不了這個命題，懷疑只會傷了這關係。誰大誰認細，方寸間分高與低。懷疑怎去跨過這個命題，懷疑一再多次害到底。即使今世一臉爛泥，也願留低。都不計。